నమస్తే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సంబంధించిన కార్మికులు కావచ్చు పెద్ద ఎత్తున సమ్మె కార్యక్రమం అయితే నిర్వహించారు. సో ప్రధానంగా వాళ్ళకి సంబంధించిన 32 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంకి ఇవ్వడం జరిగింది. సో మా డిమాండ్లు పరిష్కరించాలి. అలాగే మేనిఫెస్టోలో పెట్టినట్టు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా ఆర్టీసీని విలీనం చేస్తాం ప్రభుత్వంలోకి అని చెప్పేసి ప్రధానంగా మెయిన్ హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో గత ప్రభుత్వం అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నారు ఈ ప్రభుత్వాన్ని. కానీ దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటివరకు వీళ్ళ సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా గత 9 నెలలుగా దీనిపై పోరాటం చేస్తూ ఉన్నారు. సో మరి ఈరోజు ఎట్టకేలకి సమ్మెకి అయితే పిలుపునియడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి జేఏసీ నాయకులు అందరూ కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతోటి. అన్న నమస్తేనే. సో మరి ప్రధానంగా మీ ఆర్టీసీకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంకి 32 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మీరు ఇవ్వడం జరిగింది. సో మరి ఏంది ప్రభుత్వం ఎందుకు మరి ఇప్పటిదాకా దీనిపై క్లారిటీ కావచ్చు, దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు అనుకుంటున్నారు? మెయిన్గా మేము 32 డిమాండ్లు పెట్టినాయి. అందులో ప్రధానమైన డిమాండ్లు 3 డిమాండ్లు, మిగతా అన్నీ మా యాజమాన్యం పరిష్కరించే డిమాండ్లే. 3 డిమాండ్లలో ప్రధానంగా వాళ్ళు ఎలక్షన్లకు బిఫోరు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లే. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని వాళ్ళు అధికారంలో రాగానే చేస్తానని చెప్పి వాగ్దానం చేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు. సో వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ఆ వాగ్దానాన్ని ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయిన తరుణంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళకి అన్యాయం చేసింది, మా ప్రభుత్వం వచ్చినాక పరిష్కారం చేస్తున్నాం, అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం అని చెప్పేసి మంత్రి గారు చెప్తాను. వాస్తవమే ఇది? వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అండి. పూర్తిగా వాళ్ళు చెప్పిన విధంగా ఇక్కడ మాట్లాడిన విధంగా చేతలలో చాలా వెనకాల ఉన్నారు. వాస్తవానికి ఆర్టీసీ కార్మికులకు పనిభారం పెంచారు. మహాలక్ష్మి స్కీమ్ తెచ్చి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వాళ్ళు మాకు కొన్ని అదనంగా మాకు బస్సులు రావాల్సి ఉండే, బస్సులు రాకుండా ఈ ప్రైవేట్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చి ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ బస్సులలో ఓన్లీ ప్రైవేట్ డ్రైవర్లు ఉంటారు, ప్రైవేట్ వాళ్ళదే అది బస్సు. అంచెలంచెలుగా ప్రైవేటీకరణ దిశగా ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చి సిటీలో పనిచేసే వర్కర్లను కార్మికులను ఎవరైతున్నారో డ్రైవర్ కండక్టర్ మెకానిక్లు అందరినీ ఆప్షన్ పెట్టుకొని మీరు డ్రైవరు కండక్టర్గా కానీ లేకపోతే ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ఆప్షన్ పెట్టుకోమని ఆప్షన్ లెటర్ కూడా తయారు చేశారు. ఆ రకంగా అంచెలంచెలుగా ప్రైవేటీకరణ దిశగా ఈ యొక్క మన కాంగ్రెస్ ప్రభుత్వం మేము కోరి తెచ్చుకున్న ప్రభుత్వము ఇవాళ మమ్మలను ఇక్కడ సిటీలో ఉన్న కార్మికులను డిజిటల్ పంపనీకి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంది. మాకు న్యాయం జరగకుండా ఇప్పుడు 2013కు సంబంధించిన పెండింగ్ సంబంధించిన డిఏలు పిఆర్సీలు ఏవైతే ఉన్నాయో మా ప్రభుత్వం వచ్చినాక అన్ని క్లియర్ చేసినామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. వాస్తవమేనా ఇది? ఓన్లీ డిఏలు మాకు క్లియర్ చేసుకుంటూ వచ్చారు. మొన్న కూడా 2.1% డిఏ ఇచ్చారు. కానీ పే స్కేల్ 2021, 2025 పే స్కేల్ పెండింగ్ ఉంది. అప్పుడు 2017 పే స్కేల్ కూడా ఏరియర్స్ ఇప్పటివరకు ఇవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు మా రిటైర్డ్ అయిన ఎంప్లాయీలకు వాళ్ళందరికీ ఎవరైతే వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాలో అవన్నీ సెటిల్మెంట్ అమౌంట్లు ఇవ్వలేదు ఇప్పటివి. ఈ రకంగా ఎన్నో రకాలుగా సతమతం అవుతూ ఆర్థిక ఇబ్బందులతో పెరిగిన ఇప్పుడు నిత్యావసర వస్తువులే కానీ బతుకు హైదరాబాద్లో జీవనం కొనసాగించాలంటే విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. సో చూసుకుంటే ప్రభుత్వం ఏమంటా ఉందంటే ఇప్పటికే 4 ఉన్నత అధికారులతో కమిటీ చేసినాం, సో దీనికి పరిష్కారం చేస్తాం, రాబోయే 4 వారాల్లో తొందరగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి మంత్రిగా చెప్తాను. సో నమ్మకం ఉందా మరి చేస్తారని? లేదు నమ్మకము ఉన్నట్టుంటే మేము నిన్ననే చర్చలు సానుకూలంగా మాకు జరిగినట్టుంటే ఆ చర్చల సారాంశము మేము అన్నది తీరుగా వాళ్ళు సరిగా మమ్మల్ని కన్విన్స్ చేసినట్టుంటే ఇవాళ సమ్మె చేసే పరిస్థితికి వచ్చేది లేకుండే. ఎందుకంటే 2025లోనే మేము సమ్మె చేద్దామని మేము సమ్మెకు సన్నద్ధమైన తరుణంలో సమ్మె రేపైతే చేద్దామనగా పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఉందని చెప్పి ఇదే మా మినిస్టర్ గారు మా కార్మిక జేఏసీ నాయకులను పిలిపించి మీరు ఈ యుద్ధ పరిణామాలు జరుగుతున్న సమయంలో మీరు ఈ సమ్మె కార్యక్రమానికి వెళ్తే బాగుండదు, అది బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది, నా మాట వినండి, నేను కంపల్సరీ మిమ్మల్ని మినిస్టర్ మన సీఎం గారితో మాట్లాడి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను, మీరు ఈ సమ్మెను అంటే మీరు ఆపేయండి, అంటే పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్పారు. చెప్తే వారి మాటను మేము నమ్మి మేము సమ్మెను అప్పుడు విరమించడం జరిగింది. సో ఎంత నమ్మినమో ఇప్పుడు అంతా మమ్మల్ని ఇంకా అణచివేసే తీరుగా ప్రైవేటీకరణ దిశగా ప్రైవేట్ బస్సులను తెచ్చి మమ్మల్ని ఇక్కడ సిటీల నుంచి బయటి మన జిల్లాలకు పంపే ప్రయత్నం చేస్తారు తప్ప మాకు పే స్కేల్ పెండింగ్ పెట్టారు. విలీన ప్రక్రియ ఎలాంటి కొనసాగించకుండా అపాయింటెడ్ డేట్ ఇవ్వాలి అంతే. వాళ్ళు కేసీఆర్ గారు అన్ని గెజెట్ నోటిఫికేషన్ అన్నీ చేసి ఆ గవర్నమెంట్ సంతకం కూడా అయింది. ఓన్లీ అపాయింటెడ్ డేట్ ఇచ్చి
ట్రెజరీ నుంచి మా శాలరీలు రిలీజ్ చేసే ప్రక్రియను ఈ గవర్నమెంట్ చేస్తే మేము ఆల్రెడీ జగన్ గారు అక్కడ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు. ఇమీడియట్లీ విత్ ఇన్ 2 monthsలోనే ఆయన గవర్నమెంట్లో విలీనం చేశారు. ఇప్పుడు అక్కడ ఉన్న శాలరీస్కి ఇక్కడ వాళ్ళకి మాకు 30,000, 40,000, 50,000 డిఫరెంట్ ఉన్నాయి మాకు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీతో సహా మాకు శాలరీస్ రావట్లేదు. ఒకసారి ప్రభుత్వంలో విలీనం జరిగితే మా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా మాకు శాలరీస్ వస్తాయి, మా బతుకులు బాగుపడతాయి. ఇంకోటి ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత ఉంటుంది. మాకు ఇప్పుడు గవర్నమెంట్లో విలీనం చేసే యూనియన్లు ఇవన్నీ తర్వాత సంగతి. మాకు యూనియన్లన్నా పునరుద్ధరించండి, పే స్కేల్ చేయండి, లేదంటే గవర్నమెంట్ విలీనం చేయండి. మాకున్న శాలరీస్ నెల జీతాలు మాకోసం మేము గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా టైం టు టైం పనిచేస్తాం. మీకు ఎలాంటి ఒత్తిడి లేకుండా మా డ్యూటీ అవర్స్ ముగించుకొని వెళ్ళిపోతాం. మిగతా అంతా మీదే, ఆర్టీసీ మీద అవుతుంది. మమ్మల్ని గవర్నమెంట్ విలీనం చేస్తే ఆర్టీసీ మీద అవుతుంది. అప్పుడు మేము మీ కార్మికులం అవుతాం, మేము ఎంప్లాయీలం అవుతాం. అప్పుడు కార్మికులం పోయి ఎంప్లాయీ మేము ఇప్పుడు సమ్మె చేసే హక్కులు కూడా ఉండే అప్పుడు గవర్నమెంట్లో విలీనం. మీరు ఇప్పుడైనా మిమ్మల్ని మా న్యాయమైన డిమాండ్లను మీరు పరిష్కరించి మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలను ఫుల్ఫిల్ చేసి మాకు న్యాయం చేస్తారని ఆశాభావంతో మీకు నివేదిస్తూ మీరు ఈ సమస్యలను పరిష్కరించి సమ్మెను నివారించాలని మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.